హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు ఆషాఢంలో జరుపుకునే జాతర గురించి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆదివాసుల జీవన విధానంలో వాడే వస్తువులను ప్రతిమలుగా తయారు చేస్తున్నారు. ఇది పూజా కార్యక్రమంలో సమర్పిస్తారు. ఈ వీడియోలో నేను కనిపించనండి, ఎందుకంటే ఇది మగవారు చేసే పండగ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి వెదురుతో తయారు చేస్తున్నారు. ఏం చేస్తారు దీంతో? పేడ పట్టుకెళ్తారు. పేడ పట్టుకెళ్ళ తట్ట అనమాట. ఇదేంటన్యా? గొడుగు. ఇక్కడ చూడండి, మట్టితో బొమ్మలు తయారు చేస్తున్నారు. రెడీ అయిపోయాడు. చూడండి, ఇవి 2 ఎద్దులు అనమాట. మధ్యలో నాగలు పెట్టారు. ఏం కర్ర ఇది? అందం, డోల్ అందం కర్ర. ఏమన్నా కదా, ఇది మేము పూజ చేస్తాం ఈరోజు. పూజ? ఏం పూజ ఇప్పుడు? ఆషాఢం మాసం. ఆదరా పడిపోయింది. మసిబొగ్గుని తీసుకొని పొడి తయారు చేస్తున్నారు. ఈ పొడిని పూజలో ముగ్గు గీయడానికి వాడతారు. ఇది ఎర్రమట్టి అండి, తెల్ల మట్టిని కూడా వాడతారు. పూజా కార్యక్రమంలో ఇవన్నీ ఎలా వాడతారో మీరు చూస్తారండి. ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ స్వామి వారి రథయాత్ర తర్వాత ఈ జాతరను మేము చేసుకుంటామండి. ఆషాఢ మాసంలో ఈ పండుగను చేసుకోవడం వల్ల ఈ పండుగను ఆషాఢం జాతర అని కూడా అంటారు. ఇంట్లో పాడైపోయిన వస్తువులు ఏమైనా ఉంటే ఈ బుట్టలో వేస్తామండి. సమయానికి బుట్ట దొరకలేదండి, అందుకే ఈ టబ్బులో వేసాము. ఇతనే మా పూజారి గారు. ఇక్కడ చూడండి, పూలదండ రెడీ చేస్తున్నారు. ఎందుకంటే బలివబోయే మేక మెడలు అలంకరించడానికి. మేకకి బలి ఇచ్చే ముందు ఇంటింటికి మేకని ఊరేగిస్తారండి. చూసారు కదండి, ఆ టబ్లో పాడైపోయిన చీపుర్లు, ఇల్లు ఊడ్చిన చెత్త అంతా వేస్తారు. ఇది చేస్తే మనకి కష్ట రోగాల గంగానామ జబ్బు అన్ని మనకి పిల్లలకి గోకి గొర్రుకే బస్సుకే చెల్లికే మెందాకే గోళ్ళకి పిల్లలకి అందరికి ఇది మనకి గంగానామ జబ్బు. కానీ జబ్బులు మామిడి పండు తిన్నా, పచ్చ పండు తిన్నా జబ్బులు పోతాయి, అన్నీ పోతాయి. రోమలంతా పట్టుకెళ్ళిపోవాలి. ఇవన్నీ చూస్తుంటే మా ఆచార వ్యవహారాలు మీకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. పడేయండి జిప్పులో ఏమైనా సీసా పూజారి గగాటి మాయండ్రా. అనుకుంటాను, అందరు తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి మొత్తం తెలియదు. ఇక్కడ చూడండి,
ప్లేట్లో కొంచెం రైస్ వేసి అందులో కొంచెం వాటర్ వేసి బియ్యాన్ని అటు ఇటు జల్లుతారు. దాంతోనే బొట్టు పెడతారు. పడేసేయండి, ఏమైనా ఉన్నా మాకు తెలియండి, మీకు జబ్బులు జ్వరాలు పోతాయి. పచ్చకాయలు తిన్నది, మామిడికాయలు తిన్నది అన్నీ పోతాయి. ఇక జబ్బులు జ్వరం అమ్మఒడి, ఇప్పుడు అమ్మఒడి కూడా సోకుతుంది. అది రకరకాల జబ్బులు వస్తున్నాయి. వసజోరు, లివరజోరు, ఇవి సొమ్మిసలు వచ్చేస్తున్నాయి. అవంతా కొద్దిగా పోతాయి. जगाड़ दिसारी सीसा पुजारी सबू ए मात्र हमें डकरा मन मरी गले मिसा ए काम करबार আছে ఏంటి దూరం దూరం ఉంటాంటే మరి బాగుంది. అదే మీరు చెప్తానండి మరి సీసా వారు చల్లగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఆటం చలాన్ చేయండి. జిల్లా జిల్లా అది ఈ కాలు ఈ కాలే ఎడమ కత్తి జిల్లా జిల్లా చల్లగా ఉండాలి. అది దోతే పోతే చల్లగా ఉండాలి. జిల్లా జిల్లా 7 సంవత్సరం 3 సంవత్సరం పిల్లలు సాయితీగురి చల్లగా పడుకోవాలి. గట్టి వద్దు, బరువు అవ్వద్దు, ఏమీ వద్దు. పూజా కార్యక్రమానికి అందరూ వచ్చేస్తున్నారు. ఈ పూజ అనేది దారి పక్కన జరుగుతుందండి. సాధారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్లేస్లోనే జరుపుకుంటామండి. డెలివరీ వర్రే కదా నేను పూజలు వేసి ఇది నేరేడు మొక్క అండి. అప్పుడు ధీరే దిగోగల తగిన కరెక్ట్ చూసి ఇది సాపా తీసుకోవాలి. నేరేడు మొక్క, మామిడి మొక్క, మామిడి మొక్క, అరటి మొక్క. దారం కట్టు, పసుపు ఎంత కట్రోల్ ఇంకా మాకేం బాధరా బాబు. ఎంత కొలిసినా ఇంకా మంచిది. ఇక్కడ చూడండి, పేడతో నీట్గా అలకాలి, కానీ వర్షం వల్ల నీళ్లు చిలకరిస్తున్నారన్నమాట. నేరేడు కొమ్మ, మామిడి కొమ్మ, అరటి మొక్కని పాతుతారు. దాని మీద పందిరి వేస్తారు. పందిరి వేసి 4 దిక్కులు జెండా పాతుతారు. నలుపు, ఎరుపు, తెలుపు పిండితో ముగ్గు గీస్తారు. మార్నింగ్ నుండి ఒకటే వర్షం అండి. ఇక్కడ వర్షం లేకుండా ఉంటే ఇక్కడ ముగ్గు చాలా అందంగా కనపడేది. వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు. మాటి మాటికి ఫోన్ తడిసిపోతుంది అనమాట. लोकमान्य गोडा कोते हां लोकमान्य ते गोडा उडेसी गोडा दूर कर सका किती आमचं इथे 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 अकडा अकडा इथे मुडा मुड गुचा
ఇది తూర్పు 2 బామర్దేం, పడమ 2, దక్షిణ 2, ఉత్తర 2, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అన్ని పక్కన ఒక 2 మేకలు రావాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది కట్టు ఎక్కడ కడుతుందో అక్కడి వరకే రావాలి. ముగ్గులు అక్కడక్కడ పెట్టాయి ఈ బొట్టు రాటాలకి. కంగారు పడకూడదు, కంగారు बोले स्वर्गम बोल भाई कंगार बोले दोंगा मार बोले सुना सर कंगार बोले मोक्ष బొత్తు మన రా ఎవరు ఇదో ఇక్కడ ఇది చంద్రుడు, ఇది చంద్రుడు, ఇది ఈశ్వరుడు. సూర్యుడు గుండ్రంగా ఉంటుంది, చంద్రుడు వంక ఉంటుంది. ఇది సూర్యుడు. చంద్రుడు తెల్లగా ఉంటుంది, చంద్రుడు ఎర్రగా ఉంటుంది. సూర్యుడు ఎర్రగా ఉంటుంది. అందరికి వెళ్తారు అని చెప్పు. అది ఇక్కడ కదా కంపెనీ అక్కడ ఇక్కడ కదా, అక్కడ పెట్టాయి, అక్కడ థర్డ్ పెట్టాయి. వారం ఉండు మరి, వారం ఇయ్యాను కదా. అది ఇదే తామలాక समोर केमसा सबु से त भिडियो भी बात करते हैं, सब समझ आएगा। अला पता नहीं सामान तिकला बोले एटा को एटा गड्डा पीड़ा बोलिको गड्डा पीड़ा इलाटी ఏమన్నా కోడి గుడ్డు ఇది గాజులు ఇదేంటి బర్నీ ఇదేమో ఇది మొలతాడు ఇదో పూస ఇదో అద్దం ఇది పన్నె ఇదిగో ఇది పసుపు కుంకం ఇవన్నీ పెడితే గడ్డ పూతలు పోతాయి. పొగాకు లేదు అని అర్థం చేసుకోవడం దేవుడు అలా కట్టాలి మరి. అది ఒరే బమ్మిద్దాం దీపం లేదా దీపం నాలుగు దిక్కులు దీపం ఉండాలి, మధ్యన ఉండాలి. మరి దీపం లేకపోతే ఎలాగా ఎలుగు ఉంటుంది కదా. ఇది గొడుగు అంత తెల్ల గొడవలు అయిపోయింది. ఇక్కడ నల్ల గొడవ ఇక్కడ ఎర్ర గొడవ పెట్టాయి కొడాలడానికి ఇక్కడ గొడుగు పెట్టు. ఇక్కడేమో తినడానికి ఇక్కడ పసుపు రాయి, అక్కడ నలుపు రాయి, అక్కడ ఎరుపు రాయి, ఇక్కడ అంతా తెల్లగా అక్కడ ఎరుపు రాయి అక్కడ. దీపం నా దుడ్డు ఏది అని దుడ్డు ఇది గుడ్డి এটা బొంగరా ఇది బంగారం పండకు ఆడుకునేది బంగారం. ఇది ఏమంటే ముసోల్ అంతే ముసోల్తో మాట్లాడుతుంది ఏంటి రోకాల్ ఇది రోకాల్. ఇదేమో ఇది ఏమంటే ఇది గర్తే చుట్టూ ఇది సత్తేపుడు. ఇదేమో ధోని ఇక్కడ తౌడు కలిపి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ తౌడు కలిపి ఇలాగ దీంతో కలిపి ఇక్కడ ఇస్తే ఈ బొమ్మలు తింటాయి. గోమాత ఇది తింటాయి. ఇది కడుగుతున్నది కుర్తి ఇది అయిపోయిన తర్వాత చిన్న గుడుస పడుకుంటారు. ఈ బుడ్డి కూడా పడుకుంటారు. అలా చిన్న కవర్ కప్పేసి మరి పడుకుంటారు కదా బుడ్డి బుడ్డి ఇక్కడ. దుంతన్నాడు బుడ్డేమో ఇంకా గంజి తెచ్చింది తాగుమని
వాళ్ళని మా వారు తిడతారు. ನೋಡಿ ಅರೇ ಅಣ್ಣ ಸಮಯ అయిపోయింది. জগন্নাথ মহাপুর রয় করি জগতি মহাপুর তিন্নাথ মহাপুর জগত ঠাকুর রয় করি মহাপুর ডঙ্কনাল জুরুন্ডা রয় করি জগতি মহাপুর জগন্নাথ জুরুন্ডা রয় করি জগতি মহাপুর জয়পুর পুরাপুর রয় করি মহাপুর জয়পুর তুমি ও যোদিয়া সরস্বতী জগতি মহাপুর হো কোটে বসবার জগতি মহাপুর জগতি দার কোন বান্তি বন্দর ঠাক বন্ধ এক রাতি এক ময়দারে লোড়া পীড়া গড়াজি गंगानाथ जब को फटाइदिनु शान्ति नो प्रॉब्लम टिपुरे मंचबु नो नर्ते बेबारते पानीते नियाइते बाटते कोई కలించ జయ జయ హేలతకతి. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ కాలంలో వాతావరణ ప్రభావం వల్ల ఎక్కువ మంది అనారోగ్యానికి గురవుతుంటారండి. అటువంటి జ్వరాలు జబ్బులు ఏమీ రాకుండా ఉండడానికి ఆ దేవుడిని కొలుస్తాము. దాంతోపాటు ఊర్లో ఎటువంటి పీడ పిచాసాలు రాకుండా ఊర్లో అందరూ క్షేమంగా ఉండాలని ఈ పండుగను జరుపుకుంటామండి మేము. ఈ పండుగ అందరూ చేసుకోరండి, కొన్ని తెగల వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. పూజా కార్యక్రమం చివరి దశకు వస్తుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొబ్బరికాయతో పూజించుకుంటారు. చివరిగా మేకను బలిస్తారండి ఇక్కడ. ఇంతటితో పూజా కార్యక్రమం ముగుస్తుంది. मन कम हिंद करू ఇక్కడ చూడండి, ఈ గొడ్డలి కేవలం మేకని బలివ్వడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఈ గొడ్డలిని పూజారి ఇంట్లోనే ఉంచుతారండి. చాలా పవిత్రంగా చూసుకుంటారు ఈ గొడ్డలిని. చూసారు కదండి, ఇటువంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.